హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆ వీడియోలో జిప్ప ఎట్లా హ్యాండ్స్కి కల్వాలు ఎట్లా కుట్టాలో పెట్టాను కదా. ప్యాకెట్ ఒకేసారి వేసి కుట్టచ్చు. ఇవి చూడండి మీకు కల్లీలు ఇట్లా పెట్టేసి స్టిచ్ చేసేస్తాం కదా. మనం స్టిచ్ చేసిన తర్వాత ఇతల కల్లి కూడా ఇలాగే స్టిచ్ చేసేద్దాం. చూడండి, ప్లేన్ ఉన్నది ఇటు సైడు, స్టిచ్ చేసినది ఇటు సైడ్ పెట్టాలి. ఎప్పటికైనా అది గుర్తుపెట్టుకోండి. కుడుతుంటే అవే గుర్తుకొస్తాయి లేండి. ఒక్కోసారి 1-2 సార్లు ఇబ్బంది ఏవి రావు. ఇట్లా కుట్టేసినాం కదా మనము. నెక్స్ట్ ఇలా కుట్టాలి. ఈ ప్యాకెట్లో కానీ కుట్టుకుంటే మనం ఈ కట్లు పెట్టినాం కదా, కట్ల కని పెట్టినది ఈ కట్ల దగ్గర నుంచి చూడండి, ఈ కట్ల దగ్గర నుంచి ఇలాగా పాడిచ్చేసి ప్యాకెట్ స్టిచ్ వరకు కుట్టి పని చేసేది. అక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి పని చేసేది. మనం ప్యాకెట్ కానీ స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ దాకా వదిలిపెట్టాలి, ఓపెన్ పెట్టాలి. ప్యాకెట్లకి హ్యాండ్ పోవాలి కదా మనకి. ఇలాగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని ఇలాగే ఇట్లా ఓపెన్ పెట్టేసి ఇది కూడా స్టిచ్ చేసేసేది ఒకేసారి. చూడండి, ఈ హ్యాండ్ మొత్తం క్లోజ్ చేసేసేది. కూడా తేడా ఫ్రెండ్స్ ఇలా కుడితే. కాకపోతే కొంచెం లేట్ అయినట్టు అనిపిస్తుంది మనకి ప్యాకెట్ ఒకేసారి వేసుకోవడం. కాకపోతే నీట్గా ఉంటుంది ఇలా చేస్తే. వేసినాం కదా ప్యాకెట్, ఇప్పుడు ఇలా పెట్టి దీనికే ప్యాకెట్ వేసేసేది. ఇక్కడ మనకు స్టిచ్ జిబ్బాకి జాయిన్ చేసుకుంటే కొద్దిగా వదులుకోవాలి క్లాత్ స్టిచ్ చేసుకోవడానికి. ఇక్కడి నుంచి పెట్టేసేయాలి, రఫ్ ఆడించేది. అక్కడ ఇక్కడ మడత పెట్టాలి ఫ్రెండ్స్. ఇట్లా సేమ్ దానిలాగే ఇట్లా ఈ హ్యాండ్ తిప్పేయాలి. ఈ ప్యాకెట్ ఇలా తిప్పాలి హ్యాండ్ పెట్టి. ఇలాగా రిస్క్ లేకుండా అయిపోతుంది జిప్ప. ఇలాగైతే తొందరగా అయినట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా ప్యాకెట్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఏం తేడా లేకుండా అనిపిస్తుంది. ఓకేనా?